టీఎస్ ఎంసెట్ సంబంధించి 3 గుడ్ న్యూస్‌లో ఈ వీడియో సెషన్‌లో మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, సెకండ్ గుడ్ న్యూస్ అండ్ థర్డ్ గుడ్ న్యూస్ చాలా పెద్ద గుడ్ న్యూస్‌లు అవి. సో, క్లియర్‌గా ఆర్డర్‌గా వినండి. ఓకే. ఫస్ట్, థర్డ్ మనమైతే ఆర్డర్‌గా మాట్లాడుకుంటూ వెళ్దాం. అందులో సెకండ్ అండ్ థర్డ్ గుడ్ న్యూస్ చాలా చాలా మంచి గుడ్ న్యూస్‌లు. ఓకే. దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఎంసెట్ సంబంధించి ప్రతి డీటెయిల్స్ అన్నది పిన్ టు పిన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని బట్టి మీకు చాలా మంచి సీట్ వస్తుంది. మీ ర్యాంక్‌తో కంపారిజన్ చేస్తే. కాబట్టి ఖచ్చితంగా ట్యూన్ అయ్యి ఉండండి మన ఛానల్‌ని. అండ్ అలాగే పర్సనల్ గైడెన్స్ కావాలి అంటే కనుక దానికి సంబంధించిన పేమెంట్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాం. ఖచ్చితంగా క్లిక్ చేసి మీరు తీసుకోవచ్చు. ఓకే. సో, మొదటి గుడ్ న్యూస్ కోసం మాట్లాడదాం. ఇంకా ఎవరికైతే సర్టిఫికేట్స్ రెడీగా లేదో వాళ్ళకి గుడ్ న్యూస్. ఎందుకంటే మనకి జూలైలో స్టార్ట్ అవుతుంది. యాక్చువల్‌గా ఈ మంత్ అంటే జూన్‌లో స్టార్ట్ అవ్వాల్సింది. మనకి ఏఐసిటీ నుంచి కంప్లీట్ కాలేజెస్ ఏవైతే పర్మిషన్ తీసుకున్నాయో ఆ లిస్ట్ రాకపోవడం బట్టి జూలైలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకి సఫిషియంట్ టైం ఉంది. ఏదైతే సర్టిఫికేట్స్ ఇంకా రెడీగా లేదో, ఇంకా రెడీగా ఉన్నాయనుకున్న వాళ్ళు కూడా ఒకసారి మీ యొక్క వ్యాలిడిటీ డేట్స్ చూసుకోండి. పర్టికులర్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్కి, ఇన్కమ్ సర్టిఫికేట్స్కి. ఓకే. అండ్ అలాగే బోనఫైడ్స్ ఇంకా రెడీ అవ్వని వాళ్ళకి, ఇలాగ చాలా ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సర్టిఫికేట్స్ రెడీగా ఉన్న వాళ్ళు డేట్స్ ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. ఇకపోతే రెండోది చాలా చాలా మంచి స్టెప్ అని చెప్పొచ్చు. మాక్ అలాట్మెంట్ అనేది వెబ్సైట్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ మాక్ అలాట్మెంట్ అన్నది ఏంటంటే మనకి జోసాలో అంటే జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్లో ఉంటుంది ఇన్ జనరల్గా. అది వెబ్సైట్కి ఈసారి తీసుకొద్దాం అనుకుంటున్నారు. సో, ఆ మాక్ అలాట్మెంట్ అంటే ఏంటంటే, సో మనకి ఫైనల్గా ఒక సీట్ ఇచ్చే ముందు మనకొకటి ట్రయల్గా ఒక వార్మప్ మ్యాచ్ లాగా మనకొక మాక్ సీట్ ఇవ్వడం జరుగుతుంది మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్కి. సో, అప్పుడు మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్కి మనకు సీట్ వచ్చేస్తుందా లేదా, ఇంకా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చా, ఇలాగా క్లారిటీ అనేది మాక్ అలాట్మెంట్ బట్టి వస్తుంది. దాని తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇంకా చేంజ్ చేసుకోవచ్చు. సో, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఏమైనా గైడెన్స్ కావాలి, పర్సనల్ గైడెన్స్ అంటే ఖచ్చితంగా తీసుకోండి. సో, చిన్న చిన్న ఛానల్స్ నమ్మకండి. ఎందుకంటే మన ఛానల్ నిన్న మొన్న వచ్చింది కాదు. గత 8 ఇయర్స్ నుంచి మనం ఆన్లైన్లో సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ అలాగే ఆఫ్లైన్లో 18 ఇయర్స్ నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మీ లైఫ్. కాబట్టి ఇప్పుడు వచ్చే ఏదైతే మీకు ప్రొఫెషన్ ఉందో, బీటెక్ సంబంధించి బ్రాంచ్ ఉందో, అది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మీ లైఫ్ అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ కూడా మీరు కేర్లెస్ ఉండకండి, లైట్ తీసుకోకండి. ప్రాపర్ గైడెన్స్ ఖచ్చితంగా తీసుకోండి. అది మీ లైఫ్ని టర్న్ చేస్తుంది. ఓకే. చాలా సీరియస్ తీసుకోవాల్సిన విషయం ఇది. సో, మాక్ అలాట్మెంట్ అనేది ఈసారి ఎఫ్సెట్ స్టూడెంట్స్కి ఒక వరం లాంటిది. జోసాలో ఉంటుంది. కాబట్టి మంచి స్టెప్ అని చెప్పొచ్చు. దాన్ని బట్టి మనకి ఓకే, తీసుకోవాల్సిన కేర్, జాగ్రత్తలు మనకు ముందుగానే అర్థమైపోతుంది. ఇకపోతే మూడో గుడ్ న్యూస్ ఏంటి? సో, మనకి ఇన్ జనరల్గా బి కేటగిరీ సీట్స్ని సైలెంట్గా అవి సేల్ అయిపోతూ ఉంటాయి. ఈసారి అలా కాకుండా ఆన్లైన్ త్రూ ఫిల్ చేద్దామన్న ఉద్దేశం ఉంది. ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్లు, రికమెండేషన్స్ వస్తున్నాయి దానికి సంబంధించి. కాబట్టి ఏదైతే బి కేటగిరీ సీట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి నోటిఫికేషన్స్ ఇచ్చి ఆన్లైన్ త్రూ కండక్ట్ చేద్దాము, కొంచెం ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందన్న ఉద్దేశం ఉంది. సో, ఇది ఫైనల్గా యాక్సెప్టెన్స్ అయిపోతే మాత్రం చాలామందికి ఇది చాలా గుడ్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే సీట్ రాని వాళ్ళు చాలామంది మేనేజ్మెంట్ సీట్కి వెళ్దామంటే సీట్స్ చాలా హై రేట్కి డిమాండ్ఫుల్గా అమ్మేసుకుంటున్నారు. అలా కాకుండా కొంచెం నియంత్రణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని బట్టి ఏంటంటే ఒక కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. మెరిట్ బేస్డ్ ఆన్ తీసుకుంటారు. కాబట్టి ఎవరైతే మేనేజ్మెంట్ కోటాకి వెళ్తారో అక్కడ కూడా మెరిట్ అండ్ అలాగే గవర్నమెంట్ కొంతవరకు లిమిటేషన్ ఉంటుంది. కాబట్టి సీట్స్ మరీ హై రేట్కి వెళ్ళకుండా మనకి తక్కువ రేట్లో రావడానికి ఉంటుంది. కాబట్టి ఈ మూడు గుడ్ న్యూస్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి ఎవరికైతే సర్టిఫికేట్స్ రెడీగా లేదో వాళ్ళకి, రెండవది వచ్చేసరికి అందరికీ మాక్ అలాట్మెంట్ ముందుగానే మనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా క్లారిటీ వచ్చేస్తాయి. మూడోది సీట్ రాకపోతే మనకి అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత కూడా బి కేటగిరీకి సంబంధించి ఆన్లైన్లో పెట్టే ఛాన్సెస్ ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఈ మూడు కూడా కరెక్ట్గా వాడుకోండి. ఓకే. మీకు క్లియర్గా ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నాను. పర్సనల్ గైడెన్స్ కావాలంటే కింద ఉంది, ఖచ్చితంగా క్లిక్ చేసి తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.